హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు వీడియోలో మార్చి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. భారత ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ సేతును ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమిస్తూ మార్చి 24వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి తూహిన్ కాంతా పాండే చైర్మన్ గా నియమితులవడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఆ ఖాళీ స్థానంలో అజయ్ సేతును ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అజయ్ సేత్ 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2021 నుంచి ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారని అంటే అజయ్ సేత్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 2024 సంవత్సరానికి సంబంధించిన జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం ఆయనకు హిందీ సాహిత్యానికి చేసిన విశిష్ట సేవల కింద జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ నిర్ణయించింది. ఈ పురస్కారం ఆయనకు ఛత్తీస్గఢ్ నుంచి అందుకున్న తొలి రచయితగా గుర్తింపు వచ్చింది. జ్ఞానపీఠ పురస్కారం పొందిన 12వ హిందీ రచయిత ఆయనే. శుక్లా 1937 జనవరి 1వ తేదీన రాజ్ నందగావ్ ఛత్తీస్గఢ్ లో జన్మించాడు. ఆయన అగ్రికల్చర్లో ఎంఎస్సి పూర్తి చేశారు. రాయ్పూర్ వ్యవసాయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రయోగాత్మక రచనలు చేసే రచయితగా ఆయనకు ప్రసిద్ధి ఉంది. శుక్లా రచనలు సాధారణంగా సరళత, సున్నితత్వం, నవ్యతకు ప్రతీకలు. ఆయన మొదటి కవితా సంపుటి లగబ్ జై హింద్ 1971లో ప్రచురితమైంది. 1992లో దివార్ మే ఏక్ కిడికి రైతీ థీ నవలకి ఆయనకు సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. నౌకర్ కి కమీజ్, కిలేగాతో దేకేంగే అనే నవల కూడా విస్తృత ప్రచారం పొందారు. జ్ఞానపీఠ పురస్కారం 11 లక్షల రూపాయల నగదు, సరస్వతీదేవి కాంస్య ప్రతిమ, ప్రశంసా పత్రాలతో ఇవ్వబడుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, మహిళా జట్టు సీనియర్ గోల్ కీపర్ సవితా పునియాకు హాకీ ఇండియా ఉత్తమ ప్లేయర్ అవార్డులు దక్కాయి. అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, మహిళా జట్టు గోల్ కీపర్ సవితా పునియాకు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కాయి. హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ పేరిట ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్లకు హాకీ ఇండియా ఈ పురస్కారం అందజేస్తుంది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండోసారి విశ్వ క్రీడల్లో కాంస్య పథకం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం నెగ్గిన జట్టులోనూ హర్మన్ ప్రీత్ సభ్యుడు. ఇక టోక్యో ఒలింపిక్స్ లో భారత జట్టు 4వ స్థానంలో నిలవడంతో సవిత ప్రధాన పాత్ర పోషించింది. 2024 సంవత్సరానికి గాను సవిత హాకీ ఇండియా బల్జిత్ సింగ్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కించుకుంది. భారత పురుషుల హాకీ జట్టు 1975లో ప్రపంచ కప్ నెగ్గి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాకీ ఇండియా ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ప్లేయర్లకు పురస్కారాలు అందజేస్తుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, గోల్ కీపర్ సవితకు, అదే విధంగా హర్మన్ ప్రీత్ కు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు లభించాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ శీతోష్ణ మండల ప్రాంత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిసా డైరెక్టర్ జనరల్ గా నియమితులైన డాక్టర్ హిమాన్షు పాఠక్ బాధ్యతలు స్వీకరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన ఆయన తాజాగా ఇక్రిసా డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. మెట్ట ప్రాంతాల వ్యవసాయ పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ గా నియమితులైన డాక్టర్ హిమాన్షు పాఠక్ దేశంలోనే పేరెనికగన్న వ్యవసాయ శాస్త్రవేత్తల నేల, వ్యవసాయ, రసాయనాలు, మొక్కలు ఎదుర్కొనే ఒత్తిళ్ల గురించి విస్తృత పరిశోధనలు చేసిన ఈయన 1986లో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వ్యవసాయంలో బీఎస్సీ విద్యను అభ్యసించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో సాయిల్ సైన్స్ ఎంఎస్సీతో పాటు పిహెచ్డి చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ గా, ఐసీఏఆర్
జాతీయ వరి పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ గా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబయాటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గాను పనిచేశారు. యూకేలోని ఎక్సెస్ యూనివర్సిటీ, జర్మనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటరాలజీ అండ్ క్లైమేట్ రీసెర్చ్ లో విజిటింగ్ సైంటిస్ట్ గా పనిచేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మెట్ట ప్రాంతాల చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కోసం పరిశోధన, వ్యవసాయ విధానాలను రూపొందించడంలో డాక్టర్ పాఠక్ కీలక పాత్ర పోషించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్రిసాట్ నూతన డైరెక్టర్ జనరల్ గా హిమాంశు పాఠక్ నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓటీటీ రంగంలో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిష్టాత్మకంగా ఐఫా డిజిటల్ ఓటీటీ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ వెబ్ సిరీస్, నటుడు, నటి సహా వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది ఈఫా ఓటీటీ అవార్డులను గెలుచుకున్న విజేతల పూర్తి జాబితాను చూద్దాం. అమర్ సింగ్ చమ్కీలా ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. అలాగే పంచాయత్ సీన్ 3 ఉత్తమ సిరీస్ గా ఎంపికైంది. ఫిలిం కేటగిరీ విజేతలు గనక మనం చూసినట్టయితే ఉత్తమ చిత్రంగా అమర్ సింగ్ చమ్కీలా, ఉత్తమ దర్శకుడు ఇమ్తియాజ్ అలీ, ప్రధాన పాత్రధారి మేల్ కేటగిరీలో విక్రాంత్ మస్సే, ప్రధాన పాత్రధారి ఫిమేల్ కేటగిరీలో కృతి సనన్, సపోర్టింగ్ పాత్రధారి మేల్ కేటగిరీలో దీపక్ దోబ్రియల్, సపోర్టింగ్ పాత్రధారి ఫిమేల్ కేటగిరీలో అనుప్రియ గోయంకా, ఉత్తమ కథ కనికా తిల్లన్. అదేవిధంగా సిరీస్ కేటగిరీ విజేతలు గనక మనం చూసినట్టయితే ఉత్తమ సిరీస్ పంచాయతీ సీన్ 3, ఉత్తమ దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా, ఉత్తమ ప్రధాన పాత్రధారి మేల్ కేటగిరీలో జితేంద్ర కుమార్, ప్రధాన పాత్రధారి ఫిమేల్ కేటగిరీలో శ్రేయా చౌదరి, సపోర్టింగ్ పాత్రధారి మేల్ కేటగిరీలో ఫైసల్ మాలిక్, సపోర్టింగ్ పాత్రధారి ఫిమేల్ కేటగిరీలో సంజిందా షేక్, ఉత్తమ కథ పునీత్ బాత్రా, అరుణబ్ కుమార్, ఉత్తమ రియాలిటీ లేదా నాన్ స్క్రిప్టెడ్ సిరీస్ లో ఫ్యాబులస్ లైఫ్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్, ఉత్తమ డాక్యూ సిరీస్ డాక్ ఫిలిమ్స్ యోయో హనీ సింగ్ ఫేమస్, ఉత్తమ టైటిల్ ట్రాక్ ఇష్క్ హై. ఇవన్నీ కూడా ఈఫా డిజిటల్ అవార్డులు 2025కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. డైవింగ్ సపోర్ట్ వెజల్ నిర్మాణంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది. ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ ఐఎన్ఎస్ విస్తార్ యుద్ధ నౌకని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు 11 సార్లు సీ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ జలాంతర్గామి రక్షిత యుద్ధ నౌక త్వరలోనే నౌకాదళ అమ్ముల పొదలో చేరి సేవలందించనుంది. తొలిసారిగా ఓ యుద్ధ నౌకలో 3 మెగావాట్ల డీజిల్ ఇంజన్లు ఏర్పాటు చేయడం విస్తార్ నుంచే మొదలు పెట్టడం విశేషం. అంతేకాకుండా భారత్ పాక్ యుద్ధ సమయంలో పిఎన్ఎస్ గాజీ సబ్మెరైన్ కాలగర్భంలో కలిపేసింది. ఐఎన్ఎస్ విస్తార్ దాయాదితో జరిగిన పోరులో చారిత్రక విజయాన్ని అందించిన విస్తార్ ఆ తర్వాత సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు మళ్లీ స్వదేశీ పరిజ్ఞానంతో నిస్తార్ క్లాసును నిర్మించాలని భారత నౌకాదళం భావిస్తూ ఆ బాధ్యతల్ని విశాఖలోని హెచ్ఎస్ఎల్ కు అప్పగించింది. నిస్తార్ క్లాస్ సామర్థ్య ధృవీకరణ నిమిత్తం ఇప్పటి వరకు చేపట్టిన 11 సీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఇటీవల తుది ట్రయల్ నిర్వహించారు. యార్డ్ 11,190 పేరుతో నౌకా పనులు చివరి దశకు చేరుకున్నాయి. షిప్ యార్డ్ డిజైన్ మేనేజర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది దీనిని రూపొందించారు. దీని యొక్క బరువు 9,350 టన్నులు, పొడవు 118.4 మీటర్లు, వెడల్పు 22.8 మీటర్లు. స్వదేశీ పరిజ్ఞానం 80% ఉంటుంది. ప్రాజెక్టు వ్యయం మొత్తము 2,396 కోట్లు. దీని యొక్క ఉపయోగం ఏంటి అని అంటే ఆపదలో ఉన్న జలాంతర్గాములకు సహాయాన్ని అందించడం, అంతేకాకుండా సముద్రంలో నిరంతర గస్తీ, పరిశోధన, రక్షణ చేయడం దీని యొక్క ప్రత్యేకత. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కల్చర్ లీడర్షిప్ ను ప్రకటించింది. ఈ పురస్కారం చిరంజీవికి మార్చి 19వ తేదీన లండన్ లోని యూకే పార్లమెంట్ లో అందజేయనున్నారు. ఈ కార్యక్రమం యూకే పార్లమెంటు సభ్యుడు నావేందు మిశ్రా ఆధ్వర్యంలో బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించబడుతుంది. చిరంజీవి 9 ఫిలింఫేర్లు, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో
పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అవార్డులతో ఆయనను గౌరవించింది. ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చిరంజీవి పేరు నమోదైంది. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవికి యూకే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ద్వైపాక్షిక సంబంధాలను విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించుకోవాలని భారత్, మారిషస్ నిర్ణయించుకున్నాయి. ఇరు దేశాల ప్రధానమంత్రుల భేటీలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. వ్యాపారం, వాణిజ్యం, సముద్రయాన, రక్షణ తదితర కీలక రంగాలలో పరస్పర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. 8 కీలక ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా భారత్, మారిషస్ మధ్య 8 కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటిలో సీమాంతర లావాదేవీల కోసం ఇరు దేశాలు తమ నేషనల్ కరెన్సీలు ఉపయోగించుకోవచ్చు, మారిటైమ్ డేటాను పంచుకోవచ్చు, మనీ లాండరింగ్ ను నియంత్రించడానికి ఉమ్మడిగా కృషి చేయవచ్చు, ఎంఎస్ఎంఈ రంగంలో సహకారం పెంపొందించుకోవచ్చు అనే అంశాలు ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాములాం మార్చి 12వ తేదీన సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో మోదీ మహాసాగర్ పేరిట గ్లోబల్ సౌత్ అభివృద్ధి సంబంధించి కొత్త దార్శనికతను ప్రకటించారు. మోదీ హిందూ మహాసముద్రంపై చైనా చేసిన ప్రక్షిప్త ప్రయత్నాల నేపథ్యంలో మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్ అనే విజన్ ను ప్రకటించారు. ఇది స్వేచ్ఛాయుతమైన భద్రతతో కూడిన హిందూ మహాసముద్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం గురించి ఉద్దేశించబడింది. అంతేకాకుండా ప్రధాని మోడీ 2015లో మారిషస్ లో పర్యటించినప్పుడు సాగర్ పాలసీని ప్రకటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇండియా ప్రాముఖ్యతను పెంచడానికి ఈ విధానం తీసుకొచ్చారు. సాగర్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ మహాసాగర్ ను ఆవిష్కరించినట్లు మోడీ ఉద్ఘాటించారు. గ్లోబ్ సౌత్ లో శాంతి, సౌభాగ్యం, సుస్థిరతను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. మారిషస్ లో నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సహకరిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి మాతృ మూర్తి లాంటి భారత్ నుంచి మారిషస్ కు ఇదొక బహుమతి అవుతుందన్నారు. ఇండియాలో చార్ధామ్ యాత్ర, రామాయణ్ యాత్రలో పాల్గొనే మారిషస్ ప్రజలకు తగిన వసతులు కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి రాజీవ్ గాబా నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 25వ తేదీన అధికారిక ప్రకటన వెలువడింది. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ గాబా జార్ఖండ్ కేడర్ కు చెందినవారు. 2019 నుంచి 2024 వరకు ఆయన కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా 5 సంవత్సరాలు విధులు నిర్వహించారు. అంతకుముందు ఆయన కేంద్ర హోంశాఖ, నగర అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జార్ఖండ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన తాజా ఉత్తర్వులు వెలువడే వరకు నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా ఎవరు నియమించబడ్డారనంటే రాజీవ్ గాబా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సెపక్ తాప్రా ప్రపంచ కప్ లో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. బీహార్ రాజధాని పాట్నా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో పురుషుల రెగు ఈవెంట్ లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. సెపక్ తాక్రా ప్రపంచ కప్ లో భారత్ కు ఇదే తొలి పసిడి పతకం కాగా స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో మన ప్లేయర్లు మొత్తం 7 పతకాలు సాధించారు. పురుషుల రెగు ఫైనల్లో భారత్ 11-15, 15-11, 17-14 తేడాతో జపాన్ పై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. కేవలం స్వర్ణంతో సరిపెట్టుకోకుండా ఈ వరల్డ్ కప్ లో మరో 6 పతకాలను కూడా గెలుచుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో రజతం, పురుషుల డబుల్స్, మహిళల రేగు, మిక్స్డ్ క్వాడ్, మహిళల క్వాడ్, పురుషుల క్వాడ్ విభాగంలో కాంస్య పతకాలు గెలుచుకుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సెపక్ తాక్రా ప్రపంచ కప్ టోర్నీలో భారత్ కు స్వర్ణ పతకం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సుమారు 9 నెలల నిరీక్షణ, కోట్లాది మంది ప్రార్థనలు, నాసా శాస్త్రవేత్తల అవిరాల కృషి, ఎలెన్ మాస్క్ స్పేస్ ఎక్స్ తోడ్పాటు, ఎట్టకేలకు భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనట్ సునీతా విలియమ్స్, విల్మోర్ మరో 2 వ్యోమగాములు భూమికి తిరిగొచ్చారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బూచ్ విల్మోర్ భారత కాలమాన ప్రకారం మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 3 గంటల
27 నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా వారిద్దరిని భూమి మీదకి తీసుకువచ్చింది. సునీత విల్మోర్లతో పాటు నాసాకి చెందిన కమాండర్ నిక్ హెగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎన్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో భూమికి చేరుకున్నారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మూడుమల్లో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. వీటితో పాటు అశోకుని శాసన నిలయాలు, చౌసట్టి యోగిని దేవాలయాల వంటి 6 చారిత్రక కట్టడాలను జాబితాకు భారత్ నామినేట్ చేసింది. వీటిని మార్చి 7వ తేదీ తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ఎక్స్ లో తెలిపింది. ఒక ఆస్తిని ప్రపంచ వారసత్వంగా గుర్తింపు రావాలంటే వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తాత్కాలిక జాబితాలో చేర్చాలి. భారత్ నుంచి నామినేట్ అయిన ప్రదేశాలేంటో చూద్దాం. మూడుమల్ మెగాలిథిక్ మెన్హర్స్ తెలంగాణ నుంచి, ఖగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్, అశోకుని శాసన స్థలాలు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్నాయి, మౌర్య రూట్స్ పలు రాష్ట్రాల్లో ఉన్నాయి, చౌసత్ యోగిని దేవాలయాలు పలు రాష్ట్రాల్లో ఉన్నాయి, గుప్తుల దేవాలయాలు ఉత్తర భారతదేశంలో, బుందేలాల రాజభవనాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. వీటితో భారత్ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య మొత్తం 62కు చేరింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలోని మూడుమల్ నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ద్వీప దేశమైన న్యూజిలాండ్ లో ఖాళిస్తానీ శక్తుల ప్రాబల్యం నాటికి పెరుగుతుండడం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం పట్ల నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా శక్తులను కఠినంగా అణిచివేయాలని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కు విజ్ఞప్తి చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు న్యూజిలాండ్ ను అడ్డాగా మారనివ్వకూడదని కోరారు. మోడీ, లక్సన్ మార్చి 17వ తేదీన ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. 2019లో న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడులు, 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులను సారూప్యం ఉందని మోడీ గుర్తు చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే వ్యతిరేకించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉగ్రవాద దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాడికల్ శక్తులపై పోరాడే విషయంలో భారత్ న్యూజిలాండ్ మధ్య సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారత్ న్యూజిలాండ్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడానికి మోడీ, లక్సన్ స్వాగతించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే భారత్ న్యూజిలాండ్ మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు. ఇండో పసిఫిక్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాత్మక వైఖరిపై తాము చర్చించుకున్నామని లక్సన్ వివరించారు. మోదీ, లక్సన్ భేటీ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ మధ్య 6 కీలక ఒప్పందాలు కుదరడం జరిగాయి. అణ్వయుద్ధ కార్యక్రమాన్ని అటకెక్కించడానికి అమెరికా విధించిన డెడ్లైన్లు సమీపిస్తున్న వేళ ఇరాన్ మరోసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది. భూగర్భంలో సిద్ధం చేసుకున్న 3వ క్షిపణి నగరం తాలూకు విశేషాలను మార్చి 26వ తేదీ బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన 85 సెకండ్ల వీడియోను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ విడుదల చేసింది. సొరంగాల వంటి నిర్మాణాల నిండా భద్రపరిచి ఉంచిన ఖైబర్, షెఖాన్, గాదర్ హెచ్, షెజిల్ తదితర అత్యాధునిక క్షిపణులు అందులో కనిపిస్తున్నాయి. ఐఆర్సీజీ ఏరోస్పేస్ చీఫ్ అమీర్ అలీ హజీజాదే పలువురు సైనిక ఉన్నతాధికారులు వాటిని చూస్తూ కనిపించారు. సదరు వీడియో ప్రభుత్వ టీవీ ఛానల్లో కూడా ప్రస్తుతమైంది. ఇజ్రాయెల్ దూకుడుకు అడ్డుకునేందుకు ఆయుధ పాటవాన్ని పెంచుకునే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టింది. అయితే కీలక ఆయుధాల నిల్వ విషయంలో ఇరాన్ బలహీనతలు ఈ వీడియోతో మరోసారి తెరపైకి వచ్చాయని రక్షణ నిపుణులు అంటున్నారు. వైమానిక దాడులు జరిగితే వాటిని కాపాడుకోవడం దాదాపుగా అసాధ్యమని అభిప్రాయపడుతున్నారు. క్షిపణి, ఇతర అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ఇరాన్ భూగర్భంలో నిల్వ చేస్తున్న వైనం 2020లో తొలిసారి వెలుగులోకి వచ్చింది. యురేనియం శుద్ధి, అణు, క్షిపణి కార్యక్రమాలన్నింటినీ కట్టిపెట్టేలా నూతన ఒప్పందానికి ఒప్పుకోవాలంటూ ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెస్తుండడం తెలిసిందే. అందుకు 2 నెలల డెడ్ లైన్ విధించారు. ఆలోగా ఒప్పందానికి అంగీకరించని పక్షంలో మరిన్ని కఠిన ఆకాంక్షలతో పాటు సైనిక చర్య వంటివి కూడా తప్పవని హెచ్చరిస్తూ నెల క్రితం
ఇరాన్కు లేఖ కూడా రాశారు. కానీ దానికి ఇరాన్ ససేమిరా అంటుంది. ఫిన్లాండ్ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. తాజా ప్రపంచ ఆనందమయ దేశాల నివేదిక 2025 ప్రకారం ఫిన్లాండ్కు ఈ గౌరవాన్ని వరుసగా 8వసారి అందుకుంది. ఈ నివేదికలో దేశాల వృద్ధి, పౌరుల మధ్య సంబంధాలు, సామాజిక మద్దతు, అవినీతి స్థాయి, ఆత్మ సంతృప్తి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు నిర్ధారించబడ్డాయి. ప్రపంచ ఆనందం 2025 నివేదిక ప్రకారం ఈ నివేదిక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో తయారు చేయబడింది. దానిలో గాలప్ మరియు అమెరికా సుస్థిర అభివృద్ధి పరిష్కారాల నెట్వర్క్ సహకరించారు. ఈ నివేదిక ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ జీవితాలకు ఎంత రేటింగ్ ఇచ్చారో, ఇతర దేశాల్లో ప్రజల ఆనంద స్థితిని వివరించే అంశాలు కూడా ప్రస్తావించబడ్డాయి. గత సంవత్సరానికి 126వ ర్యాంకుతో పోలిస్తే భారత్ ఈ ఏడాది 118వ ర్యాంక్ సాధించింది. అయితే భారత్కు పొరుగున ఉన్న చైనా 68వ స్థానం, నేపాల్ 92వ స్థానం, పాకిస్తాన్ 109వ స్థానాలు నిలిచాయి. ఆసియా ఖండంలోనే భారత్ పక్కన ఉన్న పాలస్తీనా 108వ ర్యాంక్, ఉక్రెయిన్ 111వ ర్యాంకును కలిగి ఉన్నాయి. భారత్ కంటే మెరుగైన స్థానాలను అందుకున్నాయి. అదేవిధంగా టాప్ 10 దేశాలు వాటి ర్యాంకులను కనుక పరిశీలించినట్లయితే ఫిన్లాండ్ మొదటి స్థానం, డెన్మార్క్ 2వ స్థానం, ఐస్లాండ్ 3వ స్థానం, స్వీడన్ 4వ స్థానం, 5వ స్థానంలో నెదర్లాండ్, 6 కోస్టారికా, 7 నార్వే, 8 ఇజ్రాయెల్, 9 లక్సెంబర్గ్, 10 మెక్సికో. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే వరుసగా 8వసారి ప్రపంచ సంతోషకర దేశంగా ఏది నిలిచిందనంటే ఫిన్లాండ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ సంతోషకర దేశాల జాబితాలో భారతదేశం యొక్క స్థానం 118 అని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపడేలా దాయాది దేశాల్లో వెళ్లాలనుకుంటున్న ఉగ్రవాదానికి హెచ్చరికలు జారీ చేసేలా 2019వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్న త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలకు విశాఖ నగరం మరోసారి ఆతిథ్యం ఇస్తోంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే విన్యాసాల్లో భారత్ తరపున ఐఎన్ఎస్ జలస్వ యుద్ధ నౌక ప్రాతినిధ్యం వహిస్తుంది. వరుసగా 4వ పర్యాయం విశాఖలోనే నిర్వహిస్తుండడం విశేషం. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ త్రివిధ దళాల విన్యాసాలను టైగర్ ట్రయాంప్ గా పిలుస్తుంటారు. భారత్, అమెరికాల్లో సైనిక, వైమానిక, నావికా దళ విన్యాసాలు వేర్వేరుగా జరిగాయి. కానీ 2019లో తొలిసారి 3 విభాగాలు కలిసి విన్యాసాల్లో ప్రప్రథమంగా పాల్గొనడం అన్ని దేశాలు భారత్, అమెరికా మధ్య బంధం గురించి చర్చించుకున్నాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగు, భద్రతాపరమైన అంశాల్లో పరస్పర సహకారం, విపత్తు సమయంలో ఒకరికొకరు సాయం చేసుకునేందుకు అవసరమైన విధానాలను బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ విన్యాసాలు పాల్పంచుకుంటాయి. ఈ ఏడాది జనవరిలో ఇరు దేశాల రక్షణ శాఖల అధికారులు సమావేశమై విన్యాసాలపై చర్చించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక చోటు చేసుకున్న పరిణామాలు నేపథ్యంలో టైగర్ ట్రయాంప్ జరగదేమో అనుకున్నారంతా. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ టైగర్ ట్రయాంప్ 4 ప్రారంభం కావడంతో ప్రధాన దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ టైగర్ ట్రయాంప్ యొక్క వేదిక ఎక్కడనంటే విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం. ఎడిషన్ 4వ ఎడిషన్. ప్రారంభ తేదీ ఎప్పుడనంటే ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది. వీటి యొక్క లక్ష్యం ఏంటనంటే ఇండో పసిఫిక్ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా ఆయుధ సంపత్తిని సత్తా చాటడం, ఇండో పసిఫిక్ జలాల్లో అక్రమ రవాణా, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం. విన్యాసాలు ఎవరు చేస్తారనంటే అమెరికా తరపున మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్మెన్లు, భారత్ సైనిక దళం, నావికులు, ఎయిర్మెన్లు. భారత్ తరపున ఐఎన్ఎస్ జలశ్వ, అమెరికా యుద్ధ నౌకలు ఇందులో పాల్పంచుకోవడం జరుగుతుంది. సాయుధ దళాల ఆధునీకరణే లక్ష్యంగా ఈ ఏడాదిని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన రక్షణ కొనుగోళ్ల మండలి 54,000 కోట్ల విలువైన సైనిక ఆధునీకరణ ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా TA-90 యుద్ధ ట్యాంకుల ఆధునీకరణ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం 1000 HP ఇంజన్ల స్థానంలో ఈ ట్యాంకుల కోసం 1350 HP ఇంజన్లను అమర్చడం, యుద్ధ క్షేత్రంలో వీటి కదలికలు మెరుగుపరచడమే లక్ష్యం. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో వీటి సామర్థ్యం పెరగనుంది. భారతీయ వాయుసేన కోసం గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను కొనుగోలు చేయాలని
డిఎసి నిర్ణయించింది. ఈ హెచ్చరిక వ్యవస్థలు వాయుసేన సామర్థ్యాన్ని మరింత పెరగడానికి, వివిధ ఆయుధ వ్యవస్థల పనితీరు మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. ప్రధాని మంత్రి మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టోల్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ను భారత సైన్యంలో చేరవేయాలని నిర్ణయించింది. 7,000 కోట్ల విలువతో 307 శస్త్రజ్ఞులను కొనుగోలు చేయడానికి ఆమోదం ఇచ్చింది. అటాక్స్ వ్యవస్థ 150 mm శస్త్రజ్ఞ వ్యవస్థతో తయారు చేయబడింది. దీంతో 52 క్యాలిబర్ బ్యారెల్ ఉంటుంది. 45 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో 65% దేశీయంగా తయారు చేసిన పరికరాలు ఉంటాయి. ఈ అటాక్స్ శస్త్రజ్ఞులను పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించే అవకాశం ఉంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశ రక్షణకు 54,000 కోట్ల ఆమోదం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.